Hi everyone, welcome back to my channel Study World by Nikhil. Today మన టాపిక్ ఏంటంటే అటాక్స్. ప్రీవియస్ వీడియోలో నేను 2 అటాక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని అటాక్స్ అయితే ఉన్నాయి. ఇది అందులో ఒకటి చాలా మందికి తెలిసిన అటాకే, కానీ దానికి ఎలా సిగ్నిఫికేషన్ ఇవ్వాలో అయితే తెలియదు. నేను ఇంకా ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్గా నేను సైబర్ సెక్యూరిటీ మీద 3 వీడియోస్ అయితే చేశాను. దాని లింక్ అనేది నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు ఆ వీడియోస్ని అయితే చూడొచ్చు. ఓకేనా? ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, HTML CSS కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంకా చాలా సబ్జెక్ట్స్ అయితే చేస్తాము క్లౌడ్ కంప్యూటింగ్తో సహా. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ప్లేలిస్ట్కి అయితే మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. మేము డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్ PPTs అనేవి కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు ఆ డిస్క్రిప్షన్లో నుంచి టెలిగ్రామ్ ఛానల్ అయితే రీడైరెక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఆ అటాక్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్సైడర్ అటాక్స్. ఇన్సైడర్ అటాక్స్ అసలు ఇన్సైడర్ అటాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ నేమ్లోనే చూసుకుంటే ఇన్సైడర్ అంటే లోపల అటాక్స్ అంటే అటాక్ చేయడం. ఇప్పుడు ఈ రెండింటికి ఆ నేమ్ ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. ఆర్గనైజేషన్ మీరు ఎగ్జాంపుల్ అడిగితే ఈజీగా దీని ఎగ్జాంపుల్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయొచ్చు. ఓకేనా? ఓకే, ఇది ఒక పర్సన్ ఉన్నాడు, ఎంప్లాయ్ అంటే ఆ కంపెనీలో పనిచేసే అతను ఎంప్లాయ్. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్కి యాక్సెస్ అనేది జస్ట్ ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయ్కి ఉంటుందే తప్ప ఇంకెవరికి ఉండదు, అంతే కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండ్ పర్సన్ ఉన్నాను, మీ కంపెనీలో నాకు యాక్సెస్ అమౌంట్ ఇస్తారా? ఎవరు కదా. అలాగే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆ యాక్సెస్ కూడా ఒక లిమిట్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు స్టేజ్ 1 ఆఫ్ లెవెల్లో ఉన్నాడు, అంటే ఇంట్రడక్షన్ లెవెల్లోనే ఉన్నాడు, అంటే ఫ్రెషర్గా ఉన్నాడు. వీడికి ఒక స్టేజ్ దాకా యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 2లో ఉన్నాడు, తనకి ఒక 1 వరకు యాక్సెస్ ఉంటుంది. అది నెక్స్ట్ స్టేజ్ 3 అనుకుందాం, వీడికి ఒకలాగా యాక్సెస్ ఉంటుంది. ఫ్రెషర్, టీమ్ లీడర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చైర్మన్ అనుకోవచ్చు, CEO అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. అంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క లెవెల్ వరకు ఆర్గనైజేషన్లో యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫ్రెషర్ చేసే పని ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ చేశాడు అనుకుందాం, తన టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు యాక్సెస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తన ఎంతవరకు వర్క్ చేస్తున్నాడో తన దాని వరకు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీడర్ వీడికి ఎంతవరకు ఉంటుంది యాక్సెస్? వీడు కింద అండర్లో ఉన్న ఆ టీం మొత్తం డీటెయిల్స్ అని తన దగ్గర యాక్సెస్ ఉంటాయి. స్టేజ్ 3 ఫర్ ఎగ్జాంపుల్ CEO అనుకుందాం, మొత్తం ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరది తనకి యాక్సెస్ ఉంటుంది. అంటే తను ఎంతవరకు వర్క్ చేశాడు, తన నుంచి ఎంతవరకు వర్క్ అవుతుంది, ఇంకా ఏమేమి బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్గా తను చెక్ చేయగలడు. ఇవన్నీ డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? ఆ ఆర్గనైజేషన్ ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. డేటాబేస్ కదా. ఇప్పుడు ఇన్సైడర్ అటాక్స్లోకి వద్దాం. ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క దాకా యాక్సెస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే అందులో ఒకడు ఒక ఫ్రాడ్ వాళ్ళగా బిహేవ్ చేస్తే ఏమవుతుంది? కంప్లీట్గా ఆర్గనైజేషన్లో తన అండర్లో ఉన్న ప్రతి డేటా అనేది లీక్ అవుతుంది. దాన్ని ఇన్సైడర్ అటాక్స్ అంటాం. ఇది కంప్లీట్గా ఎవరైతే లోపల ఉంటారో వాళ్ళు చేసే అటాక్ అనమాట. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినప్పుడు యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఆ రెండింటి గురించి చూస్తుంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఇన్కేస్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఐకార్డ్స్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. నేను ఎందుకు చెప్తానంటే యాక్టివ్ ప్యాసివ్ తెలిసిన వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 3 తీసుకుందాం, అంటే వీడి దగ్గర చాలా వరకు యాక్సెస్ ఉంటుంది డేటాకి. ఏదైనా లీక్ చేస్తే యాక్టివ్ కింద లీక్ చేయొచ్చు, ప్యాసివ్ కింద చేయొచ్చు. అంటే తన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా తన మైండ్ సెట్ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా హ్యాకింగ్ అనేది కూడా ఎవరైతే హ్యాకర్ ఉన్నాడో వాడి మైండ్ సెట్ తగ్గట్టుగా జరుగుతూ ఉంటుంది. వాడు సైకో గాడిలాగా బిహేవ్ చేస్తూ హ్యాక్ చేస్తుంటే వాడు కంపల్సరీగా చూస్ చేసుకుని యాక్టివ్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా హ్యాక్ చేసి నా పని అయిపోయింది, సింపుల్గా మన పని అయిపోయింది అని కూడా ప్యాసివ్గా చేస్తాడు. అంటే తన రిక్వైర్మెంట్ మైండ్ స్టేజ్ బట్టి అటాక్స్ అనేవి క్లాసిఫై అవుతూ ఉంటాయి. ఇది ఇన్సైడర్ అటాక్ అంటే. ఇందులో మెయిన్గా ఏంటంటే ఎవరైతే ఆర్గనైజేషన్లో యాక్సెస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేసే పని అనమాట. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి యాక్సెస్ ఆల్రెడీ ఉంది, తన యాక్సెస్ ఉన్న దాన్ని మిస్యూజ్ చేస్తాడు ఇక్కడ మెయిన్గా. అందుకే ఇన్సైడర్ అటాక్స్ అని అంటాం. ఇది ఫస్ట్ వన్. ఓకేనా? ఆర్గనైజేషన్ ఒక ఎంప్లాయ్
దీని ఒక లెవెల్ ఆఫ్ డేట్ బట్టి తన డేటా అనేది లీక్ చేస్తూ ఉంటాడు. ఇదనమాట ఇన్సైడర్ అటాక్స్ అంటే. ఇప్పుడు సెకండ్ దాని దగ్గరికి వెళ్దాం. సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. ఇది ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు ఇందులోకి, సోషల్ ఇంజనీరింగ్ లోకి. ప్రతి ఒక్కరి దగ్గర దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది సోషల్ ఇంజనీరింగ్ అంటే. ఓకేనా. సెకండ్ వన్, సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ మెయిన్గా ఇది ఎక్కడ జరుగుతూ ఉంటుంది మెయిన్గా అంటే చూద్దాం. ఎక్కువగా దీనికి ఎవరైతే బానిసలు అవుతారంటే సీనియర్ సిటిజన్స్ బానిసలు అవుతారు దీనికి. మీరు ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఎక్కడైనా చూడొచ్చు, ఒక పర్సన్ని మోసం చేసి తన అకౌంట్లో నుంచి ₹1,00,000 పోయి, 10,00,000 పోయి, ₹1,00,00,000 పోయి అని. ఇది ఎలా జరుగుద్ది, అసలు దీనికి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి దాన్ని బట్టి చెప్తాను. మెయిన్గా సోషల్ అంటే ఎవరు వస్తారు, మొత్తం జనాలు అందరూ వస్తూ ఉంటారు. అటాక్స్ అంటే తెలుసు. ఇక్కడ ఇంజనీరింగ్ అనే వర్డ్ ఏంటంటే ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని టెక్నాలజీని యూజ్ చేసుకుని ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని మీరు ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బ్యాంక్ అకౌంట్. ఎక్కువ ఫ్రాడ్స్ దీని బట్టే జరుగుతూ ఉంటాయి, దీని మీదే జరుగుతాయి. 75%, 71% ఈ బ్యాంక్ అకౌంట్స్ మీద ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ తీసుకుందాం. బ్యాంక్ ఇప్పుడు ఒక యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే దాంట్లో ఒకరికి అకౌంట్ ఉంది. ఓకేనా. ఈ అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అమౌంట్ ఉంది అనుకుందాం. 10 lakhs. ఓకేనా. ఈ యూజర్ అనేవాడి దగ్గర ఫోన్ ఉంటుంది. ఫోన్ ఉందని మనం మామూలుగా ఉంటామా, సోషల్ మీడియాని డిఫరెంట్గా యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏమవుతుంది, గూగుల్ క్రోమ్లో వెబ్ యాక్టివిటీ అని ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక పర్సన్ ఏమేమి యూజ్ చేస్తున్నాడో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీస్కి వెళ్తుంది. థర్డ్ పార్టీస్ ఏం చేస్తారు, వీళ్ళకి ఇన్కమ్ కోసం ఆ థర్డ్ పార్టీ ఆఫ్ డేటాని సేల్ చేస్తూ ఉంటారు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా ఉంది. మింత్రాలో మీరు షర్ట్స్ చూడండి, ఒక అప్రాక్సిమేట్ 7 to 10 minutes డైలీ మీరు షాపింగ్ చేయడానికి షర్ట్స్ అవన్నీ చూడండి. నెక్స్ట్ డే నుంచి మీకు ఇన్స్టాగ్రామ్లో సజెషన్ వస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడిచ్చిన ఐడి సేమ్ మెయిల్ అకౌంట్ ఒకే అకౌంట్తో లాగిన్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది జరుగుతుంది కంపల్సరీగా. ఇక్కడ ఏమవుతుంది, మింత్రాలో షాప్ చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ సజెస్ట్ ఇస్తుంది. అంటే ప్రతిసారి మీ మైండ్ అనేది దాని వైపే ట్యూన్ చేస్తున్నాడు. అలాగే ఒక పర్సన్ బ్యాంక్ అకౌంట్స్ గురించి, బ్యాంక్స్ గురించి ఎక్కువ చూస్తున్నాడు అనుకోండి, వీడికి సజెషన్స్ అనేవి సోషల్ మీడియాలో దాని మీద వస్తాయి. సోషల్ మీడియాలో. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ బ్యాంక్స్ గురించి చూస్తే వీళ్ళకి రీలింగ్స్లో కానీ స్క్రోలింగ్స్లో కానీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా. ఇలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళకి తెలియకుండానే కంప్లీట్గా ఈ ఇన్ఫర్మేషన్కి వీళ్ళు దగ్గర అయిపోతున్నారు. బాగా వాళ్ళ బ్రెయిన్ ఎడిక్ట్ చేసేస్తున్నారు. ఇలా చేసే స్ట్రాటజీ ఒకటి. నెక్స్ట్ టెక్స్ట్ మెసేజెస్. మన ఫోన్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి మేజర్గా. మెసేజెస్, ఆ మెసేజెస్లో కూడా మీరు క్రెడిట్ కార్డు గెలుచుకున్నారు, ఇది క్లిక్ చేయండి, యాక్టివేట్ చేసుకున్నారు అంటారు. కొంతమంది ఇంకోలా ఎలాగేంటి, మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది అయిపోతుంది, ఈ లింక్ క్లిక్ చేసి అమౌంట్ డిప్లాయ్ చేసుకోమని అంటారు. అలాగా కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇలా సజెషన్ జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు, రీడైరెక్షన్ బ్యాంక్ నుంచి అమౌంట్ కట్ అయ్యేలా చేస్తారు. అందుకు చేయాలంటే ఎప్పుడైనా బ్యాంకింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి క్రెడిట్ చేసుకోమని అంటే ఎప్పుడు బ్యాంక్స్ అలాంటి సజెషన్స్ ఇవ్వవు. అదే నిజంగా పర్సనల్గా కూడా మీరు మైండ్లో ఉంచుకోండి. ఓకేనా. ఉంటుంది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళకి ఫోన్ ఉంటుంది, ఏదో క్లిక్ చేయమని అవేర్నెస్ లాగానే క్లిక్ చేసేస్తారు. అలాగే ఈ ఇష్యూ అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట. 71% ఎక్కువ బ్యాంకింగ్స్ మీద జరుగుతాయి. ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. సోషల్ మీడియా అకౌంట్స్ కొంతమంది ఏం చేస్తారంటే లాగిన్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెయిల్ ఐడిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, మీకు కంపెనీ నుంచి అక్కడి నుంచి మెయిల్స్ వస్తూ ఉంటాయి. మీకే మీరు ఒక పర్సన్ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువగా మీకు ఏవైతే మెయిల్స్ వస్తున్నాయో
మీ సిస్టంలో ఏవైతే మెయిల్స్ వస్తున్నాయో ఆ మెయిల్స్ యాక్సెస్ కోసం కొంతమంది ఫేక్గా ఏం చేస్తారంటే మీ లాగిన్ డీటెయిల్స్ అడిగి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మీ మెయిల్స్ అని వాళ్ళు యాక్సెస్ చేసుకుని మీ కంపెనీకి మీకు బ్యాడ్ నేమ్ రావాలని చూస్తారు. అలాగే ఇన్ఫర్మేషన్ అమ్ముకోవడానికి కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే మెయిన్గా ఎవరైనా సరే లాగిన్ డీటెయిల్స్ అడిగితే మీరైతే ఇవ్వద్దు. ఓకేనా, ఇది మెయిన్ అనమాట. లాగిన్ డీటెయిల్స్ మీద కూడా ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫేక్ కాల్స్. ఈ ఫేక్ గర్ల్ అని అంటాం కదా, వాళ్ళు ఫేక్ కాల్స్ ఇవి కూడా ఎక్కువైపోతున్నాయి. మేజర్గా ఏంటంటే మేము ఇలాగ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు 1 నొక్కారంటే మీకు ఈ స్కీమ్ అప్లై అవుతుంది, ఈ స్కీమ్ అప్లై అవుతుంది అని చెప్పేసి చేస్తారు. మొత్తం సోషల్ మీడియా యూజ్ చేసుకుని ఫేక్ పని చేసేదంతా కూడా మీకు సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్లోగా వస్తుంది. మీరు ఎవరైనా రెగ్యులర్గా ఫేస్ చేసి ఉంటే మీ రిలేటివ్స్లో కానీ నైబర్స్లో కానీ దాని గురించి మొత్తం ఎగ్జామ్ పేపర్లో నింపండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటే అదే మేజర్గా నేను 3 అయితే తీసుకున్నాను. ఎక్కువగా అందరు ఫేస్ చేసేది బ్యాంక్ అకౌంట్స్ దగ్గర, లాగిన్ డీటెయిల్స్ దగ్గర, ఫేక్ కాల్స్ దగ్గర. ఈ మూడిట్ల మీద ఎక్కువ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ మెయిన్ 3 ఎగ్జాంపుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఓకేనా, ఇది మెయిన్గా సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్ అంటే. ఇన్ కేస్ మీరైనా అలాంటివైనా ఫేస్ చేస్తుంటే కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అటాక్స్లో ఇదనమాట సోషల్ ఇంజనీరింగ్ అండ్ అటాక్స్. ఫస్ట్ వన్ చెప్పింది ఏంటంటే ఇన్సైడ్ అటాక్స్. ఈ రెండు అనమాట. ప్రీవియస్ వీడియోలో కూడా మీకు యాక్టివ్ అటాక్స్, ప్యాసివ్ అటాక్స్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్కేస్ ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే ఐ కార్డ్స్ అండ్ కార్డ్స్ కూడా మెన్షన్ చేస్తాను. అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్. ఏదైతే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానో, ఏదైతే నోట్స్ ఉందో ప్రతిదీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు ఆ డేటా అనేది మీరు యాక్సెస్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.